హల్లెలూయా. బాగున్నారా? మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ మొదటి వచనాల్లో ఏంటంటే, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అన్నటువంటి విషయాన్ని మనము అక్కడ గమనిస్తూ ఉంటాం. అయితే చాలాసార్లు చాలామంది చెప్తున్నప్పుడు మనం ఏమని వింటామంటే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు మెలకువగా ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఆ సమయంలో నిద్రపోతూ ఉన్నారు. సడన్గా మనుష్య కుమారుడు వచ్చాడు, ఆ సమయానికి వీళ్ళ దగ్గర నూనె లేదు, బుద్ధి లేని వారి దగ్గర అన్నట్లుగా మనం చాలాసార్లు వింటూ ఉంటాం. కానీ అక్కడ మీరు జాగ్రత్తగా చదవడం ప్రారంభం చేస్తే, మనుష్య కుమారుడు ఆలస్యం చేయడం వల్ల 10 మంది కన్యకలు నిద్రపోతారు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు 10 మంది లేచి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. కానీ ఈ బుద్ధి కలిగిన కన్యకల దగ్గర విస్తారమైనటువంటి నూనె ఉంటుంది, ఈ బుద్ధి లేని కన్యకల దగ్గర సరిపడా నూనె లేకపోవడం మనకు అక్కడ గమనిస్తూ ఉంటాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఇక్కడ నిద్రపోవడం 10 మంది చేశారు, కానీ నూనెను సరిగ్గా ఉంచుకోకపోవడము 5 చేశారు, నూనెను సరిగ్గా ఉంచుకోవడము బుద్ధి కలిగిన 5 కన్యకలు చేశారు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, నిద్రపోవడం గురించి అక్కడ ఎక్కువ ఒక్కానించకూడదు, కానీ అక్కడ ఎక్కువగా మనం ఆలోచించాల్సినటువంటి విస్తారమైనటువంటి లేదంటే సరిపడినటువంటి నూనె గురించి మనం మాట్లాడాలి. అదే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించినటువంటి వివరణ.